వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అయోధ్య శ్రీరామ జన్మభూమి ఆలయంలో భక్తుల కానుకలు హుండీ సొమ్ము కొల్లగొట్టడం నిఖార్సైన నిజమేనని ప్రత్యేక దర్యాప్తు బృందం ఎస్ఐటి తేల్చింది. సీసీటీవీ ఫుటేజుల్లో దొంగతనం దృశ్యాలు అత్యంత స్పష్టంగా నమోదవడంతో పోలీసులు మొత్తం 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. అరెస్ట్ అయిన వారిలో ఎక్కువ మంది బ్యాంక్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి చెందినటువంటి కింది స్థాయి క్యాష్ కౌంటింగ్ సిబ్బంది మాత్రమే. అయితే ఇంతటి పవిత్రమైనటువంటి క్షేత్రంలో అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రతా వ్యవస్థ మధ్య నెలల తరబడి సీసీటీవీ కెమెరాలను నిలిపేస్తూ దొంగిలించిన నోట్ల కట్టల్ని టాయిలెట్లలో దాచిపెట్టి కోట్ల రూపాయలు కొల్లగొడుతూ ఉంటే పై స్థాయి వ్యక్తుల అండదండలు లేకుండా ఇదంతా సాధ్యమేనా అనే ప్రశ్న ఇప్పుడు బలంగా దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. ఇన్నాళ్ళు జై శ్రీరామ్ అని నినదించినటువంటి అవే గొంతుకలు రాముడి సొమ్మెక్కడా, దోచిన దొంగలెవరు అని చెప్పి బలంగా వినిపిస్తున్నాయి. ఈ స్కామ్లో కీలక సూత్రధారిగా భావిస్తున్నటువంటి రామ్ శంకర్ యాదవ్ ఎలియాస్ టిన్ను రామ్ మందిర్ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్కి అత్యంత సన్నిహితుడు, మాజీ డ్రైవర్ కూడా. ఒకప్పుడు ఆటో నడిపిన టిన్ను యాదవ్ ట్రస్ట్ పెద్దల అండతో అయోధ్య, లక్నోల్లో దాదాపు 50 కోట్ల విలువైన ఆస్తులు, లగ్జరీ కార్లు సంపాదించినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆలయ తాళాలు, క్యాష్ కౌంటింగ్ గది బాధ్యతలు కూడా అతని ఆధీనంలోనే ఉండేవని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు ట్రస్ట్ ఉన్నతాధికారులకు తెలియకుండా ఇంత పెద్ద స్థాయిలో అక్రమాలు జరిగాయా, లేక ఇందులో మరింత పెద్ద తలకాయల పాత్ర ఏమన్నా ఉందా అనేటువంటి అనుమానాలు ఇక్కడ బలంగా వ్యక్తం అవుతున్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం, సిట్ అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం హుండీల్లో నగదు రూపంలోనే దాదాపు 7.5 కోట్ల వరకు దోపిడీ జరిగినట్టు అంచనా వేస్తున్నారు. మరి దేశ విదేశాల నుంచి ఆన్లైన్ ద్వారా బంగారం, వెండి రూపంలో వచ్చినటువంటి 100 కోట్ల విరాళాల నిర్వహణలో ఇంకెంత అవినీతి ఉంటుందో అనే ఆందోళన ప్రస్తుతం ప్రతి భక్తుల్లోనూ ఉంది. ఒకరిద్దరు ఉద్యోగులు చేసిన చిల్లర దొంగతనం అయితే ఇది కాదు. పక్కాగా పూర్తి స్థాయి వ్యవస్థీకృత నేరం. దాదాపుగా 7 నుంచి 8 నెలలు క్యాష్ కౌంటింగ్ రూమ్ సీసీటీవీ ఫుటేజ్, డిజిటల్ రికార్డ్స్ని ఉద్దేశపూర్వకంగానే డిలీట్ చేసినట్టు అధికారులు ఇక్కడ గుర్తించడం జరిగింది. నిందితుడు డబ్బు దొంగిలించే సమయంలో ఒకళ్ళు కెమెరాకి అడ్డంగా నిలబడితే మరొకరు నోట్ల కట్టల నుంచి 500 నోట్లను మాయం చేస్తున్న దృశ్యాలు హిడెన్ కెమెరాల్లో కూడా రికార్డ్ అయ్యాయి. నెలల తరబడి లెక్కల్లో తేడాలు వస్తున్నా వాటిని ఎందుకు గోప్యంగా ఉంచారు, బాధ్యుల మీద వెంటనే చర్యలు ఎందుకు తీసుకోలేదు అనే ప్రశ్నకి ఇప్పటికీ కూడా సమాధానం లేదు. కేవలం కింది స్థాయి సిబ్బందిని అరెస్ట్ చేయడం వల్ల ఈ కేసు ముగిసిపోదు. ఈ లూటీ వెనుక ఉన్న అసలు సూత్రధారులు, వారికి సహకరించిన ప్రతి ఒక్కరిని చట్టం ముందు నిలబెట్టి తీరాల్సిందే. ఈ వివాదం ముదరడంతో ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా వాళ్ళ పదవులకి రాజీనామా చేశారు. అయితే నైతిక బాధ్యత పేరుతో పదవులు వదిలేస్తే సరిపోదు. ఆరోపణల్లో నిజం ఉంటే పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులందరి మీద చట్టపరమైనటువంటి చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఒక పక్కన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి ఈ టైంలో ఈ రామాలయ హుండీ స్కామ్ బీజేపీకి పెద్ద రాజకీయ పరీక్షగా మారింది అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఇక్కడ కింది స్థాయి ఉద్యోగుల్ని మాత్రమే బలిపశువులను చేసేసి అసలు సూత్రధారులను కాపాడే ప్రయత్నం జరిగితే మాత్రం ప్రజలకి తీవ్రమైనటువంటి అనుమానాలు బలంగా ఉండే అవకాశం కూడా ఉంది. రాముడి సొమ్ముని దోచుకున్న వాళ్ళు ఎంతటి హోదాలో ఉన్నా, ఏ సంస్థకి చెందిన వారైనా, ఏ రాజకీయ అనుబంధం ఉన్నా చట్టం ముందు సమానమే. కేసులో నిజమైనటువంటి నిందితులందరినీ కూడా బయటపెట్టి కఠినంగా శిక్షించినప్పుడే భక్తుల విశ్వాసం నిలబడుతుంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి ఈ సెగ తాకక తప్పదు. 100% రామ్ మందిరం గురించి మేము పోరాటం చేశాము, మేము ఇలా చేశాము, మేము ఇగో చారిత్రాత్మకమైనటువంటి తీర్పు తీసుకొచ్చి ఇలా చేశాము. సిట్ వేస్తే సరిపోతుందా? కేవలం సిట్ వేసి అందులో 7.5 కోట్ల దొంగతనం జరిగింది అంటే మరి మిగతా ఆన్లైన్కి సంబంధించినటువంటి వ్యవహారం ఏంటి? లెక్కలు అవన్నీ ఎక్కడున్నాయి, ఎవరి దగ్గర ఉన్నాయి? రామ్ మందిర్ ట్రస్ట్లో ఉన్నటువంటి ఈ చంపత్ రాయ్ కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, వీళ్ళు రాజీనామాలు చేశారు. రాజీనామాలు ఎందుకు చేయాలి అసలు? వాళ్ళు దానికి సంబంధించినటువంటి ప్రతి ఆధారాన్ని ముందు పెట్టాలి కదా. నేను రాజీనామా చేశాను కదండి, నిమిత్త మాత్రం అంటే ఎవడు ఊరుకుంటాడు? దేశంలో ఉన్నటువంటి ప్రతి రామభక్తుడు రూపాయి పంపించారు గుడి నిర్మాణానికి. ఇప్పటి నుంచి కాదు కదా, ఒక సెంటిమెంట్గా కూడా వాడుతున్నారు కదా ప్రతి చోట దీన్ని. ఇప్పుడు సమాధానాలు కావాలి, వాటికి ఖచ్చితంగా కావాలి. చెప్పినట్టు రోజే మా చిత్తశుద్ధి ఇలా ఉంది, మా నిబద్ధత ఇదిలో ఇంతమంది నిందితులు దీంట్లో ఉన్నారు, వీళ్ళని మేము ఖచ్చితంగా శిక్షించి తీరామని చెప్తేనే రేపన్న రోజున భారతీయ జనతా పార్టీకి ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ ఇమేజ్ నిలబడుతుంది. లేదు అంటే మాత్రం, ఎందుకంటే ఇప్పుడు 3వ మోడీ గారు ప్రధానమంత్రిగా, 3వ టర్మ్ దేశం మొత్తంలో అధికారంలో ఉంది కేంద్రంలో. యూపీలో ఆదిత్యనాథ్ పనితీరు మీద ఎవరికీ అనుమానాలు లేవు. చట్టాన్ని చాలా క్లియర్గా అమలు చేస్తూ వెళ్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నారు లా అండ్ ఆర్డర్ మొత్తం దేశం మొత్తంలో ఎక్కడైనా కఠినంగా అమలు జరుగుతోంది అంటే ఖచ్చితంగా అది ఉత్తరప్రదేశ్లో అని చెప్తున్నారు.
సో అంత పద్ధతిగా చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ రామ మందిరం మచ్చ అనేటువంటిది చాలా గట్టిగా తగులుతుంది. దీన్ని బేస్ చేసుకుని కూడా రేపొద్దున్న భక్తులందరూ కలిపి శిక్షిస్తారు. సో ఆ శిక్ష వద్దు అనుకుంటే ఖచ్చితంగా ఇందులో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించి తీరాలి. బహిరంగంగా ప్రతి ఒక్కళ్ళని చూపించి, ఇదిగో అయోధ్యరాముడి సొమ్ముని, భక్తులు ఇచ్చినటువంటి కానుకల్ని దొబ్బేసినటువంటి దొంగలు వీళ్ళే అని వాళ్ళ మొహాలు సైతం పబ్లిక్లో పెట్టి ఖచ్చితంగా శిక్ష అనుభవించేలా చేయాలి. అప్పుడే భక్తుల విశ్వాసం నిలబడుతుంది, భారతీయ జనతా పార్టీ మీద కూడా విశ్వాసం ఉంటుంది. లేని పక్షంలో ఇది కూడా కల్తీ అయిపోయిందిరా నాయన, ఈ రాజకీయాలకి వీళ్ళు కూడా వీళ్ళ గురించే ఉన్నారు అనేటువంటి ఒక విశ్వాసం బలపడిపోతుంది. తస్మాత్ జాగ్రత్త. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.